రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. నవీన్, ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఈ రోజు రేపు 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ప్రకటించింది. ఏదైతే ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఏదైతే ఇటు 13వ తేదీ నుంచి 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఈ రోజు రేపు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు మొత్తం ఓవరాల్ తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా దాదాపు 8-9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఇటు పని వేళల్లో కూడా మార్పులు చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ఇటు వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతి ఇవ్వాలని కూడా ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గడిచిన 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో కుండపోతగా అంటే రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షంతో ఇప్పటికే ఇటు భాగ్యనగరం అంతా కూడా తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటుంది. సో మాన్సూన్ బృందాలను, డిజాస్టర్ బృందాలను, దాంతో పాటు ఇటు హైడ్రా టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. రోడ్ల మీద ఎక్కడ కూడా వర్షం నీరు నిలవకుండా ఉండే విధంగా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే బస్తీల్లో జరిగినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులకు కూడా కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బల్దియా యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు మరో 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.